మోనిక లవ్ యూ మోనిక అన్నేంటి ఫోన్ చూస్తున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఎందుకన్నా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా? విజయవాడ మొత్తం తిరగాలరా? నాకేం పెళ్లి సంబంధం చూస్తున్నావు? దాని గురించి కాదు, మా మేనల్ గోళ్ళకి భారతశాల ఫంక్షన్ చేయాలరా. అయితే నేనేం చేయనన్నా? మన బడ్జెట్ గురించి తెలిసిందే కదా తమ్ముడు. తెలుసన్నా నీ బడ్జెట్ ఏంటో నాకు. అందుకే పదవి ఎత్తుదాం. ఉదయం 8 గంటలు, మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 2:15 సాయంత్రం 4:45. బడ్జెట్ అన్నావు కదన్నా, మన బడ్జెట్ లో ఫంక్షన్ హాల్ దొరికిందన్నా మనకి. అవును రే, ఒకసారి పైకి వెళ్ళి కనుక్కుందాం పద. పదన్నా. సార్ కింద బోర్డు చూసి వచ్చామండి. 10,000 ఫంక్షన్ హాల్ అన్నారు. 10,000లో మాకు ఏమేమి ఇస్తారు? బేసిక్గా 10,000కి మన ఫంక్షన్ హాల్ ఒకటి, తర్వాత మెయింటెనెన్స్ అండ్ పవర్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మనకి డైనింగ్ ఉంది, డైనింగ్ వచ్చేసరికి 10,000. 2 ఫ్లోర్స్ కావాలనుకుంటే 20,000 అవుతుంది. పవర్ బిల్ అండ్ మెయింటెనెన్స్ ఎలాగో ఎక్స్ట్రా ఎక్కడైనా జరిగేది. సో ఆ కాన్సెప్ట్తో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలన్న ఆ కాన్సెప్ట్తోనే కేవలం 10,000కి మన ఫంక్షన్ హాల్ పెట్టడం జరిగింది. ఎరా ఫంక్షన్ హాల్ అయితే చూసావా, నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ నాకు అర్థమైంది కదా, నీ దా బుక్ చేద్దాం. అన్నా ఇంకేంట్రా, మరి నా పెళ్ళి అన్నా? నీ పెళ్లి కూడా ఇక్కడే చేస్తారా? రా పదన్నా.